హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో ఎండి చేపలు ఎలా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఒక పచ్చి చేపను తీసుకుని దాన్ని ముక్కలు కింద చూసుకుని అలాగే ఎండి చేపను తయారు చేసుకోవడం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం నార్మల్గా ఒక పచ్చి చేప కేజీ సరే 150 నుంచి 200 అయితే ఉంది. అదే మనకి ఎండు చేపలు కొనుక్కోవాలనుకుంటే పావు కేజీ 150 చెప్తాను అనమాట. సో పచ్చి చేపల కంటే ఎండు చేపల రేటు కాస్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎండు చేపల్లో పోషక విలువలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎండు చేపలు తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే కూడా చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఎండు చేపలు తింటారు. చాలామంది ఆరోగ్య డాక్టర్స్ వచ్చినా కూడా ఎండు చేపలు తినమని అయితే మనకి చెప్తున్నారు. కానీ మనకి ఎండు చేపల వాల్యూ కాస్ట్ ఎక్కువ ఉంటుంది పచ్చి చేపల కంటే. సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంట్లో చేప అయితే ఉంది, ఒక దగ్గర 2 కేజీల చేప అన్నమాట ఇది. సో దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ నీట్గా శుభ్రంగా పైన పులుసు అదంతా తీసుకుని శుభ్రం చేసుకుని వాటిని ఇలాగా ముక్కలు కింద అయితే కట్ చేసుకున్నాను. మనకి కావాల్సిన మీడియం సైజ్ మనం, ఎందుకంటే తర్వాత మళ్ళీ వీటిని కట్ చేసుకుని మళ్ళీ చేసుకునే కాకుండా సో మనకి ఎంత సైజులో అయితే ముక్కలు కావాలో అంత సైజులో ముక్కలు ముందుగానే కట్ చేసుకుని ఆ ముక్కలు మనం ఎండబెట్టుకుంటాం అనమాట. సో అలాగైతే మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా కత్తిపెట్టి తీసుకుని వాటిని మనకి కావాల్సిన సైజులో మనకి కావాల్సిన మన కూర వండుకుంటాం కదా ఆ టైంలో ఎలా కావాలో అలాగా ముక్కలుగా అయితే తీసుకున్నాం. ఇదైతే మొత్తం 2 కేజీల చేప అయితే వచ్చింది. సో దీనిలో కొంచెం టర్మరిక్ పౌడరు, అంటే మొత్తం దానికి సరిపడగా టర్మరిక్ పౌడర్ అలాగే సాల్ట్, ఈ రెండింటికి ఆ ముక్కలు సరిపడ సాల్ట్ టర్మరిక్ పౌడర్ అనేది వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ముక్కకి ఈ ఉప్పు పౌడర్ కూడా కలిసితే సో స్మెల్ ఈ సువాసన అనేది కూడా పోతుంది. అలాగే ముక్కలు కూడా పాడవకుండా ఉండడానికి ఈ టర్మరిక్ పౌడర్ ఉప్పు అనేది బాగా ఉపయోగపడతాయి. సో ఈ రెండింటికి ఫుల్గా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వీటికి నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తే ముక్కలు కొంచెం గట్టిపడతాయి అనమాట. సో మనం చేసుకుంటాం కదా, మన కూరలో కూడా నిమ్మకాయ రసం అలాగే యూజ్ చేస్తాం. అలాగే ఇటు కూడా నిమ్మకాయ రసం యూజ్ చేసుకుని ఒక తప్పలను తీసుకుని దప్పలంలో ఇలా ముక్కలు కింద అయితే దారానికి గుచ్చుకుంటే వీటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఎండలో పెడితే ఈజీగా అయితే ఎండిపోతుంది అనమాట. చూసారుగా చాలా సింపుల్గా అయితే మనం ఎండు చేపల నుంచి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం బోర్డు అంత కష్టపడి బయట రేట్లు అయితే పెట్టవసరం లేదు. ప్రజెంట్ మనకున్న సమ్మర్ సిచ్యువేషన్ కదా, సమ్మర్కి ఏంటంటే ఇవి 1 or 2 డేస్లో ఊరిని మనకి గలగలాడిపోతే అంత ఎండ వేస్తుంది. పొద్దున్న పెడితే సాయంత్రానికి ఎండిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. సో వీటికి కొంచెం 2 డేస్ అయితే గ్యారంటీ పడుతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు కదా, అందుకని చెప్పి 2 డేస్ గ్యారంటీగా అయితే పడుతుంది. 2 డేస్ మనం ఎండబెట్టుకున్నాం అంటే దగ్గర ఒక కేజీ పైన 2 కేజీలు చేప తెచ్చాం కదా, మనకి కేజీ పైన అయితే వస్తాయని అనుకుంటున్నాను. సో నేనైతే వీటన్నిటిని తీసుకుని వెళ్ళి మా డాబా పైన ఇలా అయితే దారానికి పిల్లర్లు ఉన్నాయి కదా, పిల్లర్లకి అయితే దారం కింద కట్టుకుని ఇలా అయితే ఎండబెట్టుకున్నాను. ఒక 2 డేస్లో అయితే మనకి ఎండు చేపలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ముక్కలు కూడా పెద్ద సైజులో ఉండి మీడియం సైజులో ఉన్నాయి, కరెక్ట్గా సరిపోతాయి మన కర్రీకి కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఎండు చేపలు తయారు చేయడం. సో మీ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. తప్పకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.